ఈ రోజు వీడియోలో మిల్ మేకర్‌తో బిర్యానీ తయారు చేయబోతున్నానండి. ఇది టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముఖ్యంగా పిల్లలు లంచ్ బాక్స్‌లోకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. మరి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి. ఇంక దానికోసం బిర్యానీ పాట్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి కూడా వేస్తున్నాను. ఇవి బాగా మరిగిన తర్వాత గరం మసాలా దినుసులు వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెంగా ఉప్పు వేసి, ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి. తర్వాత గుప్పెడు పుదీనా ఇంకా కొత్తిమీర కలిపి వేసాననమాట. వేసి వీటిని కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్‌గా రుబ్బిన 2 టేబుల్ స్పూన్‌కి కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేస్తున్నాను. 3 టీ స్పూన్లు కారం వేసాననమాట. 1.5 టీ స్పూన్ నార్మల్ కారం, 1.5 టీ స్పూన్ వచ్చి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. కలర్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందని చెప్పేసి. మసాలా పౌడర్‌లన్నీ వేసి బాగా వేపిన తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కలు, 3, 4 పచ్చిమిర్చి, పెరుగు, లెమన్ వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో మగ్గనివ్వండి. టమాటో బాగా మెత్తగా మగ్గాలన్నమాట. ఇంక ఇక్కడ మీరు చూసారంటే టమాటో మెత్తగా మగ్గింది కదా! ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో 150 గ్రామ్స్ సోయా చంక్స్ వచ్చేసి వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టి బాగా కడిగి 2, 3 సార్లు వాటర్ అంతా పిండేసి ఇందులో అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట. ఈ మసాలా అంతా మిల్ మేకర్‌లోకి వెళ్ళి జ్యూసీగా తయారవుతుంది. తిన్నప్పుడు కూడా బావుంటుందన్నమాట. ఒక 2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను. ఈరోజు నేను ఈ బిర్యానీ చేయడం కోసం అని చెప్పేసి సోనా రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ అయితే తీసుకొని దానికి 2.5 నీళ్ళైతే వేసానండి. మీరు బాస్మతి రైస్ ఉపయోగిస్తున్నట్లయితే గనుక దానికి తగ్గట్లుగా నీళ్ళనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. బియ్యం వచ్చేసి వాటర్ లేకుండా ఇందులో అయితే వేసేసాననమాట. వేసేసి బాగా కలిపి కొంచెంగా నెయ్యి కూడా వేసి బాగా కలిపి ఎక్కువ మంటలో ఒక 5 నిమిషాలు ఉంచి వాటర్ అంతా 80% ఇంకిపోయిన తర్వాత బాగా కలిపేసి తక్కువ మంటలో ఒక 8 నిమిషాలు వదిలేసానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సోయా చంక్స్ బిర్యానీ తయారైపోయింది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్‌లోను ఫాలో అయిపోండి మరి.